మనుషులంటే వాళ్ళని హార్మ్ చేస్తేనే తిరిగి అంటే వాళ్ళు అంటే హార్మ్ చేస్తారు. సో ఫస్ట్ అంటే మనుషుల్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అంటే కాలేజ్, స్కూల్ వెళ్ళడం కాదు. వాళ్ళకి మంచి మేనర్స్ నేర్పడం అంటే, అంటే వాళ్ళు కూడా అంటే ఒక జీవి. వాళ్ళని అంటే మనం పరేషాన్ చేయకూడదు. అలాంటిది బుద్ధి వాళ్ళకి రావాలి. అలాంటి వస్తే అంటే వాళ్ళు తిరిగి మనకి ఎందుకు హార్మ్ చేస్తారు. సో వాళ్ళకి మీరు చూడండి అండి, మీరే అంటే ఒక 2-3 డేస్ వాళ్ళకి అన్నం పెడితే అంటే వాళ్ళు తిరిగి అంటే ఎప్పుడైనా మిమ్మల్ని అంటే ఏం పరేషాన్ చేయరు అసలు అయితే. సో ఇది అందరూ నేర్చుకోవాలి ఈ విషయం. కానీ దీనికి అవేర్నెస్ పెంచాలి అసలు అయితే. ఇది గవర్నమెంట్ పని చేయాలి అసలు అయితే. గవర్నమెంట్లోనే ఫెయిలియర్ ఉంది. సుప్రీంకోర్టు ఇది చాలా కోపంలో అంటే ఇది డిసిజన్ ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదు. అందరినీ షెల్టర్ తీసుకెళ్తే షెల్టర్ అంత లేవు అసలు అయితే. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళు కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అంటే ఏం చేస్తారు, ఫైనల్గా అంటే యుథనేషియా ఇచ్చి అంటే చంపుతారు అసలు అయితే. అది కరెక్ట్ కాదు. సో ఇది ఖచ్చితంగా అంటే వెనక్కి తీసుకోవాలి ఈ డిసిజన్. నమస్కారం సార్. మీరు చేసే ప్రొడక్షన్ వల్ల ఇప్పుడు కోర్టు మీ రిటర్న్ తీసుకునే అవకాశం ఉందా, జడ్జిమెంట్ అనేది? ఏదైనా సరే ప్రజల ఆమోదం లేకుండా చేసిన ఏ నిర్ణయము కూడా హర్షించదు ఎవరు కూడా. అది తప్పకుండా విత్డ్రా చేయాల్సిందే. నౌ దే ఆర్ సేయింగ్ స్టేయింగ్ ద ఆర్డర్, బట్ స్టేయింగ్ ఈజ్ నాట్ స్టాపింగ్ ద ఆర్డర్. సో ఇది నిజానికి ప్రాక్టికల్గా లేదు. అందరూ కూడా కలిసిమెలిసి జీవించాల్సిన ఈ సమాజంలో మనుషులకు మాత్రమే అని దురహంకారపూరితమైన చర్య. వాటికి మాట లేదు, చేత లేదు అంటున్నారు. కానీ ఈ దేశంలో పుట్టినందుకు 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా, ఏ విధానంలోనైనా, ఏ చట్టమైనా మూగజీవాలకి ప్రాణం ఉంది అని గుర్తించారా? వాటికి రక్షణ కల్పిస్తున్నారా? వాడికి తిండి పెడుతున్నారా? నిజానికి ఇక్కడ చూస్తున్నటువంటి వందల మంది దేశవ్యాప్తంగా అనిమల్ లవర్స్ వచ్చారు ఇక్కడికి ఈరోజు. అంటే ఒక ఢిల్లీలో జరిగిన కార్యక్రమం కదా అని ఊరికే చేతులు కట్టుకొని కూర్చోలేదు అందరూ కూడా. మేము సైతం ప్రపంచాగ్నికి సమిధనం కటాహుతిస్తాము అన్నట్టుగా ఈ యొక్క యజ్ఞంలో అందరూ కూడా పాల్గొనాలి. ఈ యొక్క యజ్ఞం యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఇది మహాసంకల్పం లాగా జరగాలి. వాయిస్లెస్కి మేము వాయిస్ ఇస్తున్నాము అంటే ఇంతమంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ రైజింగ్ ద వాయిస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ వాయిస్లెస్. మనందరం కూడా గుర్తించాలి. సుప్రీంకోర్టు హ్యాస్ టు విత్డ్రా సచ్ యూజ్లెస్ వర్డిక్ట్, యూజ్లెస్ డైరెక్షన్ టు ద గవర్నమెంట్. ఎందుకంటే అంటే ఇప్పుడు స్వతంత్ర సమయంలో లక్షల మందిని జైల్లో వేశారట. అయితే ఏమైంది? స్వతంత్రం రాలేదా? ఇప్పుడు లక్షల కుక్కల్ని అక్కడ కన్ఫైన్ చేస్తే మనకు అనుకున్న సాధిస్తామా? దేశంలో ఉన్నటువంటి సుమారు 10-12 కోట్ల కుక్కలు ఏం చేస్తారు అంటే ఢిల్లీ పోతే చాలా, మిగతాది అవసరం లేదా? మరి మిగతా దానికి సొల్యూషన్ ఏంటి? లెట్ us నాట్ టాక్ అబౌట్ ప్రాబ్లం, లెట్ us బీ పార్ట్ ఆఫ్ సొల్యూషన్ స్టేట్మెంట్ ఇన్ ద కంట్రీ. అంటే కోఎగ్జిస్టెన్స్ అనేటువంటిది మనం నేర్పకపోతే ముందు తరాల వాళ్ళకి డాగ్ అంటే ఇది అని బొమ్మ చూపించుకోవాల్సి వస్తుంది. ఆ కుక్క వల్ల మన జన సామాన్యుల కాలంలో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయనేది కూడా మనం చెప్పాలి. లేకపోతే వీ విల్ బి లాస్ట్ ఇన్ దిస్ కంట్రీ. గుడ్ సిటిజన్స్ కాదు, బ్యాడెస్ట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ సెంచరీ అయిపోతాం. అవును కరెక్ట్. అయ్యా అంటే ఒక్క దోమ కుట్టిందని హిట్ కొడితే 100 దోమలు చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు కుక్కలు ఎక్కడో చోట ఇదవుతుందని చెప్పేసి లక్షల కుక్కల్ని మీరు కన్ఫైన్ చేస్తారా? ఇస్ దిస్ అప్రోప్రియేట్? ఏమి ఒక కమిటీ వేయండి, దానికి ఏం చేయాలంటే ప్రాబ్లం ఉందని చెప్పి ఎవడో మనం కేసు పెడితే దానికి ఈ విధంగా వెరిడిక్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లెట్ దేర్ బి ఏ కమిటీ. అంటే అనిమల్ లవర్స్ ఉన్నారు కదా, దేర్ మే బీ 100 సొల్యూషన్స్ ఫర్ సచ్ ప్రాబ్లం, బట్ లెట్ us ఇన్వాల్వ్ దోస్ హూ ఆర్ లవింగ్ అనిమల్స్. వాళ్ళకి కరెక్ట్గా అవకాశం ఇస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి సమాధానాలు రావచ్చు. సో వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ యూస్లెస్ బిహేవియర్. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, మనుషులకి ఎట్లాగో మీరు ఏం చేయట్లేదు, కనీసం మూగు ప్రాణాల కన్నా ఏమైనా చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫ్రీ పీస్. అంటే 5 ఏళ్ల నుంచి సెంట్రల్ గవర్నమెంట్, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఈ యొక్క సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మనుషులకి ఫ్రీ పీస్ ఇస్తున్నాయి. వాడు పని చేసినా చేయకపోయినా డబ్బులు ఇచ్చి మేపుతున్నాయి. వాడికి డబ్బులున్నా లేకున్నా రేషన్ కార్డు ఇచ్చేసి బియ్యం ఇస్తున్నాయి. వై నాట్ ఫర్ డాగ్స్?
వాళ్ళకి అవసరం లేదా? కనీసం ఒక గిన్నెడు నీళ్లు పెట్టే దిక్కు లేదండి. ఇలాంటి ఆసరా లాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని వందల చోట్ల వెళ్ళి వీధుల్లో గిన్నెలు పెడుతున్నారు, పాత్రలు పెడుతున్నారు, వాటర్ పాత్రలు. స్ట్రే డాగ్స్కి డబ్బులు అన్నం పెడుతున్నారు. ఏమి గవర్నమెంట్ చేయరువా? ఇలాంటి ఆర్గనైజేషన్స్ రావాలా? అంటే ఎవడో ఒకడు ముందుకు వస్తే తప్ప ఎవరు కదలరా? సో ఇదంతా కూడా ప్రభుత్వం చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం వల్ల ఈ యొక్క అనిమల్ లవర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఈరోజు. డాగ్స్కి ఏం చేయాలి మరి? ఎవరు నిలబడాలి? పాపం వాళ్ళు ఏ లాయర్ని పెట్టుకుంటుంది? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది? ఎవరికి మొర పెట్టుకుంటుంది? అసలు అవి బౌ అనుకుంటే ఎవరికి అర్థమవుతుంది? బట్ వీఆర్ ఆల్ హియర్, వీ అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. నమస్కార్. మాకు ఇప్పుడు ఏ హామ్ జరగలేదే. మీరు ఎందుకు డాగ్ని ఒక డైనోసర్ లాగా ఏదో డాగ్ పైనుంచి ఏలియన్ వచ్చినట్లు ఎందుకు క్రియేట్ చేసి పిల్లలకు కూడా భయానక వాతావరణాన్ని ఎందుకు కల్పిస్తున్నారు? అది చాలా రాంగ్. ఏదో వాటి వల్ల యూజ్ లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా వాటి వల్ల యూజ్ ఉంటే డెఫినెట్లీ ఇళ్ళల్లోకి పెట్టుకుంటారు. ఓటు హక్కు లేదు, దానివల్ల రూపాయి ఏమి రాదని. మనిషి ఏంటి, కంప్లీట్లీ మనీ మైండెడ్ అయిపోయాడు కాబట్టి దానివల్ల యూజ్ ఉంటేనే ఏదైనా చేస్తాం. కోడి వల్ల యూజ్ ఉంది, వాళ్ళు తింటారు కాబట్టి డెఫినెట్లీ పెంచుకుంటారు. మేకలు వీటిని వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు. డాగ్స్ ఏంటి, ఈజీగా టార్గెటింగ్ స్పీసీస్ అయిపోయాయి. ఇష్టం వచ్చినట్లు డాగ్స్ కంటే ఎక్కువ మరుగుతున్నారు ఇప్పుడు డాగ్ హేటర్స్. రీబ్యాక్ తీసుకోవాలండి, తీసుకోకపోతే చూస్తారు. తీసుకోకపోతే సమస్య సాల్వ్ అవ్వదు. ఓకే, మీరు ఇక్కడ నుంచి కుక్కల్ని ఎత్తుతూ ఉంటారు, ఇంకొక వైపు కుక్కలు పుడుతూ ఉంటాయి. 2 కుక్కలు మీరు హైదరాబాద్లో ఫతుల్లాగూడలో పీపుల్ ఫర్ యానిమల్స్ GHMCది కంట్రోల్ ఉంది, దాని మీద ఒక స్టాటిస్టిక్ చూపించారు. 2 డాగ్స్, ఒక మేలు ఫీమేలు, వాటికి బర్త్ కంట్రోల్ చేయకపోతే 6 సంవత్సరాల్లో అవి 65,000 కన్నా ఎక్కువ అయ్యే పాసిబిలిటీ ఉంది, అవి వాటి పిల్లలు కలిపి. సో ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తే డిలిజెంట్గా ఏ డబ్బులైతే గవర్నమెంటు ఈ డాగ్స్ అన్నిటిని తీసుకెళ్ళి షెల్టర్లో వేయడానికి ఎలొకేట్ చేద్దాం అనుకుంటుంది. ఐ డోంట్ నో హౌ దే విల్ డూ ఇట్. అంత డబ్బు ఎక్కడుందో తెలియదు నాకు గవర్నమెంట్కి, ఎందుకంటే ఇండియాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే, విలేజెస్లో ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఇన్ని కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఫార్మర్ సూసైడ్స్, అంత డబ్బు ఉంటే వాటికి అలొకేట్ చేయాలి కానీ మూగజీవుల మీద ప్రతాపం చూపించడం కాదండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మనుషులు కొంతమంది అనుకుంటారేమో చంపేద్దామని అనట్లేదు కదా, ఓన్లీ షెల్టర్లో పెడదామంటున్నారు కదా అని. కానీ ఎఫెక్టివ్లీ చూడాలంటే ఆ షెల్టర్లో పెట్టడం అనేది ఒక డెత్ సెంటెన్స్ అండి. వాటికి మనకి తెలుసు గవర్నమెంట్ మెయింటైన్ చేసే. నాట్ నెసెసరీలీ అండి, నాట్ నెసెసరీలీ. మేము చూస్తున్నది యాజ్ యానిమల్ లవర్స్ ఏంటి అంటే, ప్రతి రంగంలోని కూడా లవర్స్ ఉన్నారు, హేటర్స్ ఉన్నారు యానిమల్స్కి. మన కల్చర్లో సమ్వేర్ కొంతమంది అసహ్యం అని చెప్పి అలా అనుకునే వాళ్ళు ఉంటారు. సుప్రీంకోర్టులో ఉంటే మాత్రం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్, బయసెస్ ఉండొచ్చు. వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తే అయిపోదు. ఓకే, చెప్పారు, అది వెనక్కి తీసుకోమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అది సొల్యూషనే కాదు. ఒకవైపు ఢిల్లీలోంచి తీస్తే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తాయి డాగ్స్, పక్క సిటీస్ నుంచి వచ్చేస్తాయి. ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టు క్యాచ్ దెమ్, స్టెరిలైజ్ దమ్. మేము యానిమల్ లవర్స్ అయ్యుండి కూడా మేము అనుకోవట్లేదు వాటి పాపులేషన్ పెరగాలని, మేము కూడా తరగాలని అనుకుంటున్నాం. మా పిల్లల్ని కూడా కలవడం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని కూడా కలవడం మాకు ఇష్టం లేదు. మాకు భయాలు ఉంటాయి, కానీ మాకు సొల్యూషన్ ఏంటి కాదు అనేది తెలుసు. ఓకే, ఈ ఆర్డరు టోటలీ ఇంప్రాక్టికల్, అన్జస్ట్. ఓకే, మన అహింస విలువలకి వ్యతిరేకం ఇది. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండి. ఒకవైపు మీరు దీనిలో బిజీ ఉంటారు, రెండో వైపు పిల్లలు పుడుతూ ఉంటాయి. దాని బదులు హ్యూమెన్ సొల్యూషన్ వెతకండి, స్మార్ట్ సొల్యూషన్ వెతకండి, WHO అప్రూవ్డ్ సొల్యూషన్ యూజ్ చేయండి, విచ్ ఈస్ టు క్యాచ్, న్యూటర్, ఓకే, అండ్ రిలీజ్. పట్టుకోండి, ఆపరేషన్ చేయండి, వ్యాక్సినేషన్ చేయండి, వాపస్ ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడే వదిలేయండి. ఎందుకంటే మీరు వేరే ప్లేస్లో వదిలితే అవి అగ్రెసివ్ అవుతాయి. ఓకే, అవి టెన్షన్లోకి వచ్చేసి కొంచెం అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం కొడితే అవి అగ్రెసివ్ అవుతాయి. అనవసరమైన భయాలు మన పిల్లల మైండ్లో మనమే కూర్చోబెడుతున్నాం, అది స్టాప్ చేయాలి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ సేఫ్,
దెన్ ట్రై టు ఫీడ్ ద డాగ్స్, ట్రై టు కీప్ దెమ్ కంఫర్టబుల్. అవి కడుపులో నిండా కడుపులో తింటే తిండి దొరికితే అవి ఫ్రెండ్లీగా ఉంటాయి, కామ్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.